నవాబు గారి సభలో ఒక్క నమస్కారంతో సిద్ధయ్య గారు పెద్ద నల్లరాయిని బద్దలు చేసేశారు. దానితో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహత్యము శక్తి తెలుసుకున్న నవాబు గారు స్వామివారిని వెంట పెట్టుకుని తీసుకురావాలని, తగిన విధంగా గురుదేవులను సత్కరించుకుని ధరిస్తానని సిద్ధయ్య గారికి విన్నవిస్తూ ఆహ్వానించాడు. అదే విషయాన్ని గురువు గారికి తెలియజేశాడు సిద్ధయ్య. వెంటనే ఊరంతా స్వామివారి దర్శనానికి సభకు తరలి రావాలని, స్వామి బోధలు వినాలని, మహత్యాలు కళ్ళారా చూసి తరించాలని దండోరా వేయించాడు. అలాగే కరపత్రాలు అవి కూడా పంచి, నవాబు, దీని గర్భంలో తెల్లటి మగగుర్రం ఉంది, దాని ముఖానికి నల్లటి మచ్చ ఉంది, నా మీద నమ్మకముంచు, ఖచ్చితంగా ఈ లక్షణాలతో నీ బిడ్డ పుడుతుంది అని చెప్పారు బ్రహ్మం గారు. వేదిక నుండి కిందకి దిగి వచ్చి గుర్రం దగ్గరకు వస్తూ ఒక సైనికుడి దగ్గర ఉన్న పెద్ద కత్తిని తీసుకున్నారు బ్రహ్మం గారు. తీసుకొని తెర లోపలికి వెళుతూ, సిద్ధ, లోపలికి ఎవరినీ రానివ్వకుండా చూడు అని చెప్పి వేగంగా అడుగులు వేస్తూ తెర లోపలికి వెళ్లిపోయారు. నవాబుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆలోచించి తేరుకునే లోపు, అర్థం చేసుకునే లోపు గుర్రం పెద్దగా సకిలించి అరిచి నిశ్శబ్దంగా ఉండిపోయింది. వారిలో అక్రమ మార్గంలో దివ్య దృష్టి పొందాలని అనుకున్నాను, అందుకు తగిన శిక్షగా నా గుర్రం చనిపోయింది అని బాధపడి కూలబడిపోయాడు నవాబు.